యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం అంగీకరించకపోయినా, ఆయన యందు ఆ మాటల ద్వారా విశ్వసించకపోయినా జరిగే క్రియ ఏంటో యోహాను సువార్త 8:21 ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. నేను పరలోకమందున్న తండ్రి పంపించిన దేవుని కుమారుడినని మీరు విశ్వసించకపోతే, నా మాటలు మీరు అంగీకరించకపోతే, మీ పాపం మీలోనే ఉండి మీరు చనిపోతారు. మీ పాపంతో ఉండి నువ్వు చనిపోతే ఏం జరుగుతుంది అంటే, ఇదిగో నేనున్న స్థలంలో నువ్వు ఉండలేవు. నేను పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను అక్కడికి వెళ్తే మీరు నాతో రాలేరు. ఎందుకు? మీలో పాపం ఉంది, పాప క్షమాపణ జరగట్లేదు కాబట్టి మీరు పరలోకానికి వచ్చే అర్హత పొందలేరు.